పట్టా భూముల లెక్కనే అసైన్డ్ భూములకు పరిహారం. కొడంగల్ భూముల విలువ కోకాపేట మాదిరిగా పెరగాలి. పరిశ్రమల స్థాపన కోసం భూములు ఇవ్వాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అడుగుతున్నట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసినటువంటి ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన వార్త ఇది. ఏమంటా ఉన్నా అంటే కొడంగల్ భూముల విలువ కోకాపేటలో ఎకరాకు 100 నుంచి 200 నడుస్తూ ఉంది. 110 కోట్లు కూడా నడుస్తూ ఉంది. సో అట్లా చేస్తారట కొడంగల్లో. ఆల్రెడీ కడనా ఇంకేమో పెట్టినట్టు రైట్. కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ ఆల్రెడీ పెట్టినట్టున్నారు. అది రైట్ వెలుగు. సో ఇప్పుడు నేను ఏమంటా అంటే కొడంగల్ భూముల విలువ కోకాపేట మాదిరిగా పెరగాలి. పరిశ్రమల స్థాపన కోసం భూములు ఇవ్వాలి. ఇట్లా ఇస్తారట ఇవి కూడా అంటే పట్టా భూములకు లెక్కనే అసైన్డ్ భూములకు కూడా పరిహారం ఇస్తారు అట. బాగానే ఉన్నది. ఫస్ట్ పరిహారం ఇయ్యరు. ఇప్పుడు ఈ భూములు ఇవ్వాలి అనేటోళ్ళు ఆల్మోస్ట్ అంతా కొడంగల్ పరిసర ప్రాంతాల్లో ఉండేటోళ్ళు అంతా వ్యవసాయ కుటుంబాలకు చెందిన వాళ్ళే కదా. ఈ వ్యవసాయ కుటుంబాలకు చెందిన వాళ్ళకు మీరు ఇండ్లు ఇస్తేనో లేకపోతే డబ్బులు ఇస్తేనో లేకపోతే ఇంకోటి ఇస్తేనో వాళ్ళు సాటిస్ఫై కారు. ఫస్ట్ వాళ్ళకు ఇగో ఈడ భూమి ఉంది, ప్రభుత్వ భూమి ఉంది, ఈడ 50 ఎకరాలు ఉంది, ఈడ మాకు 50 ఎకరాలు ఇస్తారు కదా, ఇది ఎంతనన్నా కానీ కాస్ట్ మాకు సంబంధం లేదు, ఈడ కూడా 50 ఎకరాలు ఉంది, ఆ కాస్ట్కు ఈడ 25 లక్షలు అయితే ఇప్పుడు ఈ భూమి అడుగుతున్నారు కదా, ఈడ భూమి ఇయ్యూరి ఫస్ట్. ఈడ 25 లక్షలు అయితే ఎకరాకు ఈడ 10 లక్షలు ఉందనుకోండి, లేకపోతే 15 లక్షలు ఉందనుకోండి, 10 లక్షలు ఇచ్చి ఈడ ఒక ఎకరా భూమి ఇయ్యరు. ఇచ్చిన తర్వాత ఈ భూమి తీసుకోరు. ఫస్ట్ భూమి తీసుకున్న తర్వాత మీరు ఇచ్చేది ఎంత, సచ్చేది ఎంత, వాళ్ళకి వచ్చేది ఎంత, పోయేది ఎంత. ఆడ మీకు వ్యక్తిగతంగా కొడంగల్ ఒక్కటే ఉన్నదా? గతంలో కొడంగల్ మాత్రమే కోకాపేట చేయాలన్నా? సిరిసిల్లని చేయి, ఆలేరుని చేయి, భువనగిరిని చేయి, ఉప్పల్ని చేయి. రేవంత్ రెడ్డి గారు ఇది ఏమంటారు, ప్రాంతీయ వ్యత్యాసాలన్నీ చూపించే మాటలు మీరు గతంలో మాట్లాడి సిరిసిల్ల ఒకటే ఉన్నదా డెవలప్మెంట్ చేయడానికి? సిరిసిల్ల ఒకటేనా నియోజకవర్గం? తెలంగాణలో సిరిసిల్ల మాత్రమేనా, ఇంకోటి లేదా? గజ్వేల్ ఒకటేనా? గజ్వేల్ ఒకటే నియోజకవర్గమా? గజ్వేల్ కాకుండా ఇంకో నియోజకవర్గాలే కనబడతలేవా? సిద్దిపేట ఒకటేనా? సిద్దిపేటకే నిధులా? సిద్దిపేటకే వ్యవస్థనా? ఇంకా నియోజకవర్గాలు లేవా అన్నటువంటి మీరు ఇలా కొడంగల్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే తెలంగాణ ప్రజలు ఏమంటారు? సో ఇదొకసారి గమనించాలి. అదేవిధంగా ఏం జరుగుతూ ఉంది అని అంటే ఫస్ట్ మీరు భూములు ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకు భూమి కేటాయించండి. ఎందుకంటే వ్యవసాయ కుటుంబాలన్నీ కూడా వ్యవసాయం మీద, భూమి మీద ఆధారపడి బతికేటటువంటి కుటుంబాలు కాబట్టి వాళ్ళకు మీరు ల్యాండే ఇవ్వండి. మీరు ఇక్కడ 25 లక్షల భూమి తీసుకుంటే ఆడ 15 లక్షల భూమి ఇచ్చి 10 లక్షలు క్యాష్ ఇవ్వరు. అట్లా బాగుంటుంది. కానీ మీరు వట్టిగా మొత్తం తీసుకొని ఇట్లా కట్టి పెడతాం అట్లా కట్టి పెడతాం అని అంటే దయచేసి అక్కడ ఉన్నటువంటి రైతులు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. సరే భూమి ఎక్కువ ఉన్నోళ్ళు, పెత్తందారులు, లేకపోతే భూస్వాములు ఎటువంటి ఇబ్బంది పడరు. మీరు ఏదో చేస్తారు అన్నది వాళ్ళకి తెలుసు. కాబట్టి మీకు రియల్ ఎస్టేట్ పైన ఉన్నటువంటి అవగాహన, తెలివి, జ్ఞానం అవన్నీ కూడా మీకు సంబంధించినటువంటి వ్యక్తులకు తెలుసు. కాబట్టి వాళ్ళకు అర్థమవుతుంది మీరు ఏదో చేస్తారు అని వాళ్ళు నమ్ముతారు. కానీ ఈ వ్యవసాయం మీద ఆధారపడ్డలకు అర్థం కాదు సార్. దయచేసి వాళ్ళకి భూమి ఇచ్చి తగిలితే ఇన్ని పైసలు ఇచ్చి లేకపోతే మిగిలితే వాళ్ళకి ఎంతో కొంత మంచి భూమిని ఇవ్వండి, కట్టబెట్టండి. దయచేసి ఇది మీరు గమనించాలి. మీరు అసైన్డ్ భూములకు లేకపోతే పట్టా భూములకు ఒకే రేటు కట్టిస్తాం అనడం వల్ల ఏమాత్రం యూజ్ ఉంటుందో ఒకసారి మీరు గమనించాలి. R&Bకే హైకోర్టు కొత్త బిల్డింగు బాధ్యతలు త్వరలో వివరాలు ఇవ్వనున్నటువంటి సీజే ఆర్కిటెక్ట్ను సెలెక్ట్ చేసి డిజైన్లు ఆహ్వానించనున్నటువంటి సర్కార్ రాజేంద్ర నగర్లో 100 ఎకరాల్లో 1200 కోట్లతో నిర్మాణం. గతంలో కేసీఆర్ సెక్రటేరియట్ కడుతున్నాడు 1200 కోట్లు 1000 కోట్లు అని అంటే ఏమో అన్నారు. ఇప్పుడు హైకోర్టు కడతా అంటారు. హైకోర్టు కట్టడం చాలా ఏమంటారు హర్షించదగ్గ విషయమే, గొప్ప విషయం. ఇప్పుడు సెక్రటేరియట్ అవసరమా? తెలంగాణ ప్రజలు అల్లాడుతున్నారు, విలువిలలాడుతున్నారు అని అంటారు కదా. మరి ఇది కూడా కదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగ్లు చాలా ఉన్నాయి, అందులో నడిపించుకోవచ్చు. కాకపోతే ఒక ప్రెస్టేజ్ ఇష్యూ, హైకోర్టు ఉండాలి, సెక్రటేరియట్ ఉండాలి,
ఓ గ్రామానికి గ్రామ పంచాయతీ ఉండాలి, ఎమ్మెల్యేలకు వాళ్ళకి కేటాయించినటువంటి ఓ ఇల్లు ఉండాలి, గృహం ఉండాలి. సో అదట్లా చేసారు. వాళ్ళు చేసే తప్పు మీరు చేసే ఒప్పు కాదు కదా. ఎవరు చేసినా తప్పు అయితే తప్పే, ఒప్పు అయితే ఒప్పే. సో ఇది గమనించాల్సినటువంటి అంశం అయితే ఇవాళ ప్రభుత్వం పైన అయితే ఉంటుంది. ఆప్ అంతమే ఈడీ లక్ష్యం. సిబిఐ ఈడీ ఛార్జ్షీట్లలో నా పేరు ఎక్కడా లేదు. సిబిఐ స్పెషల్ కోర్టులో స్వయంగా కేజ్రీవాల్ వాదనలు. లిక్కర్ స్కామ్లో నన్ను ఇరికించాలని చూస్తున్నారు. బీజేపీకి శరత్ చంద్రారెడ్డి 55 కోట్ల విరాళం ఇచ్చిండు. 100 కోట్ల అవినీతి జరిగిందనే అబద్ధం. మాగుంట రాఘవను బెదిరించి తనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ తీసుకున్నారని ఆరోపణ. సౌత్ గ్రూప్ నుంచి ఆప్కు హవాలా డబ్బులు అందినాయని చెప్పేసి ఈడీ. బీజేపీ విరాళాలతో లిక్కర్ కేసులో సంబంధం లేదని వెల్లడి. మరో 4 రోజులు ఈడీ కస్టడీకి ఢిల్లీ సీఎం.